హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. గుళ్ళు ప్రసాదంలా ఉంటుంది. దీనికి 1 ½ గ్లాస్ రైస్ తీసుకోవాలండి. ఇది పక్కా కొలతలతో చెప్తున్నాను. బాగా వాష్ చేసి 2 ముప్పావు గ్లాస్ వేసుకోవాలండి. అంటే ఒక పావు వంతు తగ్గించుకోవాలి. అంటే గ్లాసుకి 2 గ్లాసులు వేస్తాం కదా! దీనికి ఒక పావు వంతు తగ్గించుకోవాలండి. సరిపోతుంది. పొడి పొడిగా వస్తుంది. హాఫ్ స్పూన్ సాల్టు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది. కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోవాలండి. 3 విజిల్స్ వేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆవిరిపోయాక తీసేసి చూడండి ఆయిల్ సాల్ట్ వేయడం వల్ల పొడి పొడిగా వచ్చింది. దీన్ని మనం బాగా చల్లారనివ్వాలండి. పక్కన పెట్టేసుకుని ఈలోపు మనం పోపు వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ బాగా పడుతుంది. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. చిటపట్లాడిన తర్వాత శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు వేసుకోవాలి. మీరు వేరుశనగుళ్ళు వేపకపోతే ఫస్ట్ వేరుశనగుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు తర్వాత మినపప్పు, నేను తొక్క మినపప్పు తీసుకున్నాను. మీరు చాయ్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. అది వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత నేను వేపిన వేరుశనగుళ్ళు వేసాను. మీరు కావాలంటే ముందే స్టార్టింగ్ వేసుకోవచ్చు పచ్చివి అయితే. నేను వేపి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలండి. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకోవాలి. కరివేపాకు ఇలా తుంచి వేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇప్పుడు వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్లో ఈ చల్లారిన పోపు అంతా వేసి బాగా పట్టించాలండి. మొత్తం అంతా కలపాలి. వైట్ రైస్లా ఉండకూడదు, ఎల్లోగా అయిపోవాలన్నమాట మొత్తం రైస్ అంతా. చాలా టేస్టీగా ఉంటుందండి. పక్కా కొలతలతో చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఒక 3 స్పూన్లు పట్టిందండి. అంటే ఒక పావు కప్పు చింతపండు గుజ్జండి. ఇది నేను లెందీ అయిపోతుందని వేరే వీడియోలో పెట్టాను షార్ట్స్లో. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. నాకైతే కరెక్ట్గా 3 స్పూన్స్, అదే 3 స్పూన్స్ అంటే 3 గరిటెలు అనమాట సరిపోయి. దీనికి ఆవాలు, కొద్దిగా అల్లం, ఒక ఎండుమిరపకాయ వేసి కొద్దిగా పొడిలాగా అవ్వాలండి. అయిన తర్వాత దీంట్లో వేరుశనగ నూనె వేసి ఇంకొకసారి తిప్పుకోవాలి. ఈ ఆవ ముద్ద వల్లే మనకి గుళ్ళో పులిహోర టేస్ట్ అన్నది వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు మిక్సీలో అవ్వలేదంటే దంచుకునేది ఉంటుంది కదా కలం, దాంట్లో తీసుకోండి. ఇంతేనండి. పక్కా కొలతలతో చెప్తున్నాను. ట్రై చేసి చెప్పండి. ఇది ఒక 6 మెంబర్స్కి లంచ్ లాగా సరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.